తిమోతికు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనాన్ని మనం కలిసి చదువుదాం. తిమోతికు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనాన్ని మనం కలిసి చదువుదాం. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే కాక కర్రవియు మంటివియు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును ఉపయోగింపబడును. మరొకసారి చూద్దాం. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలు మాత్రమే కాక గొప్ప ఇల్లు, గ్రేట్ హౌస్. ప్రార్థన. ప్రేమగల తండ్రి యేసుక్రీస్తు ప్రభువారి సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన అద్వితీయ సత్యనామమున నీ పాదముల దగ్గర ప్రణతిల్లి ప్రణామములు ఆరోపించినట్లు మా గొంతులో ఊపిరించి నూతన సంవత్సరంలోనికి మమ్మల్ని ప్రవేశింపచేసి ఈ సంవత్సరం కూడా బేతనీయ ప్రార్థనా మందిరము ఆధ్వర్యములు నీ పాదముల దగ్గర చేరి నీ తేజో మహిమ నివసించు స్థలమును మేము చూచి నీ ముఖ దర్శనం చేసుకొని మా ప్రతి ఆశను తీర్చుకున్నట్లు మాకు అనుగ్రహించిన మరొక తరుణాన్ని బట్టి మీకు స్తోత్రములు. ప్రార్థించి ప్రయాసపడిన మీ బిడ్డలందరిని బట్టి స్తోత్రములు. మీ దాసుడు ఆంబ్రోస్ అంకులు హౌస్ ఆఫ్ పీస్ నుండి విశ్వాసులు రావటానికి మీరు సహాయపడినందుకు స్తోత్రములు. యెహోవా సంవత్సరం జరుగుతుండగా నీ కార్యం మాలో నూతన పరచుము. రోజులు గడిచే కొలది నీ కుమార్నిక సారూప్యంలోనికి మేము మార్చబడినట్లు మాకు ఇలాంటి సమయాలు మీరు అనుగ్రహిస్తున్నందుకు వందనములు చెల్లిస్తున్నాము. దయగల మీ ఆత్మ సమభూమి గల ప్రదేశం మీదకి మమ్మల్ని నడిపించేది ఉన్నందుకు స్తోత్రములు. మా పక్షమున నీ ప్రేమ వింతైనది. అందుకే కాలము సంపూర్ణమైనప్పుడు నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తును మా కొరకు పంపించినారు. ఆయన మా పాపములు సిలువలో మోసుకొని రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినందుకు స్తోత్రములు. ఆయన పొందిన దెబ్బల చేత మాకిచ్చిన స్వస్థతను బట్టి స్తోత్రములు. ఆయన మా కొరకు మెల్కీసెదకు క్రమము చొప్పున పరలోక స్థలములో విజ్ఞాపన చేస్తున్నందుకు స్తోత్రములు. ఆయన ఈ భూమి మీద నివసించుట కొరకై పాపాత్ముడైన మానవుని కనుగొని మానవుని హృదయములో అలాగూ ఆయన రక్తం ద్వారా కొనబడిన వారి మధ్యలో గొప్ప ఇల్లుగా దేవుని సంఘముగా నివసించాలని సంకల్పించినందుకు స్తోత్రములు. ఇట్టి ఏర్పాటు మా ఊహకు జ్ఞానమునకు మించినది. ఆయనను మీ అనాదికాల సంకల్పమును బట్టి మమ్మను ఈ పరసంబంధమైన ఏర్పాటులోనికి తెచ్చినందుకు స్తోత్రములు. మీ దాసుడు భక్సింగ్ గారు చదువుని వారిని బట్టి స్తోత్రములు. వారిని కూడా మీరు కరుణించి రక్షించి పరలోకపు దర్శనమిచ్చి ఈ కొత్త నిబంధనకు సమీపమున ఉన్న సంఘ క్రమంలో వారు సాగునట్లు కృప చూపించినారు. ఆ కాలంలో ఉన్న మేము కూడా ఆ మార్గములో వెళ్ళునట్లు మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకున్నందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాము. మీ దాసులు వదిలిపెట్టి వెళ్ళిన ఈ కార్యములు మేము సంపూర్తి చేయటంలో మా తరములు మేము పాలు తీసుకోవటానికి మీరు మాకు సహాయం చేయము. సమీప దూర ప్రాంతాల నుండి వచ్చిన వారందరిని బట్టి స్తోత్రములు. ఇంతవరకు మీరు మాకు చేసిన సహాయాన్ని బట్టి స్తోత్రములు.
ఇంకా కొద్దిసేపు మీ పాదం దగ్గర కూర్చుండి మీ బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలు ఏరుకొనుట కొరకై కృప మాకు అనుగ్రహించుము. నన్ను మీ రక్తం చేత కడిగి పరిశుద్ధపరచుము. అవసరమైన మాటలు నోట ఉంచుము. మీ పరిశుద్ధుల ప్రార్థన భూమి మీద నిలువబడి మీ వాగ్దానములు చేతబట్టుకొని మీ ప్రజలకు ప్రీతికరమైన పరిచర్య చేయనట్లు కృప అనుగ్రహించుము. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యమును బట్టి నీ నామమునకే మహిమ తెచ్చుకొనుము. యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. మన అలవాటు ప్రకారంగా ఈ ఉదయకాలం కూడా ప్రభు సహాయం చేసే కొలది 2 సెషన్స్ మనం కలిగి ఉండటానికి ప్రయత్నిస్తాం. ఆలస్యం లేకుండా ముగించడానికి ప్రయత్నం చేస్తాం. పౌలు అపోస్తలుడు భక్తుడైన తిమోతిని ప్రోత్సాహపరుస్తూ తన చేతిలో నుండి వ్రాసిన అమోఘమైన పత్రిక, మొదటి పత్రిక, రెండవ పత్రిక. మొదటి పత్రిక 6 అధ్యాయాలు కలిగిన సుదీర్ఘమైన సంగతులు రాసిన, రెండవ పత్రికలో ప్రవేశించేటప్పటికి 4 అధ్యాయాలతో సంక్షిప్తంగా తెలియచేయవలసిన వర్తమానాన్ని తెలియచేసిన తీరు శ్లాఘనీయం. రెండవ పత్రిక 4 అధ్యాయాలు 4 ఆత్మ సంబంధమైన సంగతులను మన జ్ఞాపకం చేస్తున్నదన్నది వాస్తవం. తిమోతికి రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము, బీ సిన్సియర్, వాస్తవముగా విశ్వాసపాత్రుడుగా ఉండు. అలాగే తిమోతికి రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయంలో బీ స్ట్రాంగ్, దేవుని కృపను బట్టి బలవంతుడుగా ఉండుము. ఈ 3వ అధ్యాయంకి వచ్చేటప్పటికి బీ సోబర్, సుబుద్ధి కలిగి జీవించు. 4వ అధ్యాయంలో బీ సర్వింగ్, దేవుని సేవించు. నా పరుగు కడ ముట్టించాను, నా కొరకు కిరీటం ఉంచబడింది, విశ్వాసాన్ని కాపాడుకున్నాను, ఇక నేను వెళ్ళిపోతున్నాను. నా మార్గంలో నీవు కూడా దేవుణ్ణి సేవిస్తూ ఆ అనుభవంలోనికి రావాలి అని పౌలు తన ఆత్మ సంబంధమైన కుమారుడైన తిమోతిని ఉద్బోధించిన సంగతులు ఇక్కడ వాడబడుతూ వచ్చినాయి. తిమోతి అనగా గాడ్ హానరింగ్, దేవుడు ఘనపరచువాడు లేదా ఘనమైన అని అర్థము. వాళ్ళంత దూరాన పౌలు అపోస్తలుల పరిచర్య చేస్తున్న దినాల్లో ఓ సామాన్యమైన 20 ఏళ్ళ లోపు యవనస్తుడిగా పౌలుకు తిమోతి తారసపడ్డాడు. ఇలాంటి పిల్లవాడిని తీసుకుంటే నాకేం ఉపయోగము అని పౌలు తలంచలేదు. ఆ పిల్లవాని యొక్క వెలుపటి ఆకర్షణ కంటే అంతరంగంలో ఉన్న ఆత్మీయత చూచి తన వెంట పెట్టుకొని మిషనరీ ప్రయాణమంతా కలిగి తిరిగిన తర్వాత తన ఈ లోకంలో తనకు దేవుడిచ్చిన గుడారాన్ని విడిచిపెడితే పరసంబంధమైన దేవుని గుడారమైన దేవుని రాజ్యంలో ప్రవేశించిన తర్వాత ఆ పరిచర్య ధర్మాన్ని భూమి మీద కొనసాగించడానికి తన తర్వాత తిమోతి కంటే నమ్మకమైన వాడు లేడని గమనించాడేమో. ఆ కారణాన తిమోతిని ప్రోత్సాహపరిచి బలపరిచి రాసిన పత్రికలో గొప్ప ఇంటిని గురించి జ్ఞాపకం చేశాడు. ఆశ్చర్యము, సాధారణంగా యవనస్తులకు దేవుని సంఘం గురించి చెప్తే ఎక్కదో అని అనుకుంటాం, అది వారికి అవసరం లేదో అని అనుకుంటాం. మరి తిమోతికి యవనస్తుడే, రక్షించబడింది బహుశా 20 ఏళ్ళ లోపుగానే ఉండవచ్చు. అలాంటి తర్వాత తర్బీదులోకి వచ్చిన తర్వాత మొదటి పత్రికలో జీవం గల దేవుని సంఘం అని రాశాడు, రెండవ పత్రికలో వచ్చినప్పుడు గొప్ప ఇల్లు అని రాశాడు. కనుక యవనస్తులకు పెద్దవాళ్ళకు మాత్రమే కాక యవనస్తులకు కూడా దేవుని సంఘము దాని ప్రాశస్త్యత ఎంత అవసరం అన్నది ఈ మాటను బట్టి మనకి ఇట్టే అర్థమవుతుంది. ఈ దేవుని సంఘానికి కొత్త నిబంధనలో తిమోతికి అపోజిటైన పౌలు రాసిన పత్రికలో పెట్టిన పేరు ఒకటేంటంటే గొప్ప ఇల్లు, గ్రేట్ హౌస్. ఎందుకు ఆ పేరు పెట్టాడు? దేవుడు గొప్పవాడు, దేవుని ప్రేమ గొప్పది, దేవుని కార్యములు గొప్పవి, దేవుని సృష్టి గొప్పది, దేవుని మంచితనము గొప్పది, దేవునికి సంబంధించినవన్నీ గొప్పవే. అందుకని ఆయన నివసించే ఇల్లు కూడా గొప్పదే. మనందరికీ 2 అడ్రస్లు ఉన్నట్లు దేవుడికి కూడా 2 అడ్రస్లు ఉంటాయి. సాధారణంగా అడ్రస్ ఎప్పుడంటే
మనం అడుగుతాం, ఏ అడ్రస్ చెప్పమంటారు, ఇంటి అడ్రస్సా ఆఫీస్ అడ్రస్సా అంటాం. దేవుడికి కూడా ఇల్లుంది, ఆఫీస్ ఉంది. దేవుడికి ఏ ఆఫీస్ ఉంది? మహాకాశాలు పట్టచాలని దేవుడు పరమందు ఆసీనుడై ఉన్నాడు కనుక ఆయన ఆఫీస్ అడ్రస్ ఏంటి? పరలోక రాజ్యం. ఆయన ఇంటి అడ్రస్ ఏంటి? బేతనీయ ప్రార్థనా మందిరం, నియర్ టౌన్ హాల్, నెడదవోల్, వెస్ట్ గోదావరి. అలాగే ప్రతి వారి యొక్క హృదయంతరంగము ఆయనకు సంబంధించిన ఆత్మ సంబంధమైన ఇల్లు. అలాగే ఆయా స్థలాలలో యేసుప్రభు యొక్క రక్తం ద్వారా కొనబడి సంపాదించబడి శేషముగా చేరువచ్చే స్థలాలన్నీ ఆయన భూమి మీద నివసించే ఇల్లు. అందుకనే సంఘములో ఆయన యొక్క జ్ఞానమును తెలియచేయుట కొరకాయి యేసుక్రీస్తు ప్రభువారు మనలను, ఎన్నికలేని వారిని, బలహీనులైన వారిని, నిరాకరించబడిన వారిని, తృణీకరించబడిన వారిని ఏర్పాటు చేసుకున్న తీరు శ్లాఘనీయం. మెట్టుకు ఇలాంటి ఎన్నికలేని వారు గొప్ప ఇంట్లోకి ఎలాగొస్తారు? గొప్ప ఇంట్లోకి పోవాలంటే గొప్పోళ్ళు పోతారు. గొప్పవారి దగ్గరికి వెళ్ళాలంటే గొప్పవాళ్ళు వెళుతారు. గొప్పవారికి సంబంధించింది ఆస్తి కానీ వారికి అవసరం, వారి చెందినవి అనుభవించాలంటే గొప్పవాళ్ళే అనుభవించాలి. మరి మనం గొప్పవాళ్ళం కాదే. చదువులో గొప్పవాళ్ళం కాదు, ఉద్యోగంలో గొప్పవాళ్ళం కాదు, అందములో అంతకంటే కాదు, ఆస్తిలో అసలే కాదు, అనుభవంలో అసలే కాదు, అన్నింటిలో తీసిపోయాం, దిగదుడుపే. మరి ఇలాంటి వారిని గొప్ప ఇంటిలోనికి ఎలాగ తీసుకుని వస్తాడు? అదే దేవుడు చేసే గొప్ప కార్యం. అందుకే ఆయన పేరు గొప్ప దేవుడు. ద లార్డ్ ఈజ్ గ్రేట్. గొప్ప దేవుడు పాపాత్ముడైన మానవుడు, పడి చెడిపోయిన మానవుని తీసుకురావాలని సంకల్పించి తన ప్రియకుమారుని యేసుక్రీస్తును మన కొరకు ఈ భూమి మీదుగా పంపించినాడు. ఆయన ద్వారా మనలను విమోచించి ఈ ఇంటిలోనికి ప్రవేశింపచేయాలని సంకల్పించినాడు. గొప్ప అనే మాట ఎవరికి చేదు? గొప్ప అనే మాట ఎవరికి ఇష్టం ఉండదు? మీరు చాలా గొప్పగా ఉన్నారండి అంటే ఎవరికి కష్టం? గొప్ప ఉద్యోగం చేస్తున్నారంటే ఎవరికి ఇష్టం లేదు? గొప్ప చదువుకున్నారంటే ఎవరికి నిర్లక్ష్యం? గొప్ప కార్యాలు చేస్తున్నారంటే ఎవరికి కష్టం? గొప్ప అంటే అందరికీ ఇష్టమే, కానీ మనం గొప్ప కాదన్నది దాని వెనకున్న వాస్తవం. బైబిల్లో ఈ గొప్ప అనే మాటలు మనకు తరచూ కనిపిస్తూ ఉంటాయి. నాకు తెలిసి 885 సార్లు ఈ గొప్ప, గ్రేట్ అనే మాట వాడబడింది. సాధారణంగా మనము ఏ పదమైనా వాడబడినప్పుడు బైబిల్లో లేదా మనం ఆలోచిస్తున్నప్పుడు ద ప్రిన్సిపల్ ఆఫ్ ఫస్ట్ మెన్షన్, ఆ మాట మొట్టమొదటి బైబిల్ ఎక్కడ రాయబడింది అని తరచి చూచుట మనకు ఆనవాయితీ. ఆ కారణాన ఈ ఉదయకాలం కూడా గొప్ప అనే మాట బైబిల్లో మొదట ఎక్కడ రాయబడింది, ఆఖరి ఎక్కడ రాయబడింది చూడటానికి ప్రయత్నిస్తాం. మొదట ఎక్కడ రాయబడింది? ఆదికాండం 1వ అధ్యాయం, బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 1 verse 16, 16వ వచనం. ఆదికాండం 1:16. దేవుడు ఆ 2 గొప్ప జ్యోతులను, అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని, నక్షత్రములను చేసెను. కనుక బైబిల్లో గొప్ప అనే మాట నాకు తెలిసి మొట్టమొదటి ఇక్కడే రాయబడింది అనుకుంటా. ఇది దేవునితో ఆరంభం అవుతుంది. దేవుడు గొప్పవాడు కనుక ఆయన ఏం చేసినా గొప్పదే. ఆయన వేసిన మొట్టమొదటి గొప్పదేంటి? గొప్ప 2 జ్యోతులను సృజించినాడు. మొదటిది సూర్యుడు, రెండవది చంద్రుడు. నీతి సూర్యుడైన యేసుక్రీస్తు ప్రభువారే మనకు గొప్ప రక్షకుడు. అలాగే దేవుని సంఘమే, ఆ చందమామే మన ఉండే గొప్ప ఇల్లు. సూర్యుడు పగటికి, చంద్రుడు రాత్రికి దేవుడు సిద్ధం చేసి పరిపాలించే అవకాశము వారికి ఇచ్చినాడు. సాధారణంగా పగలకాలం అంతా మనం అలసిపోయినా రాత్రిపూట అలా పైన మిద్దెక్కి లేదా విశాలమైన గ్రౌండ్లోకి వెళ్ళి ఆరబోసుకున్న ఆ చంద్రుడిని చూసినప్పుడు మనసంతా ఒక్కసారి విరజిమ్ముతుంది. ఇంత బాగుంటుందా ఏంటి? చంద్రుడు అంటే ఇంత బాగుంటుందా? గాలి అంటే ఇంత బాగుంటుందా? ఆహ్లాదకరమైన వాతావరణం అంటే అని అనుకుంటాం. చిన్న పిల్లలకు కూడా చందమామ చూడు అని చెప్పిన వెంటనే ఏడుపు ఆపేస్తాడు.
యవనస్తులకు కూడా ఒక్కసారి చంద్రుని చూసిన వెంటనే మనసంతా నిమ్మళం అవుతుంది. కారణం ఏంటంటే దేవుడు చేసిన ఆ జ్యోతిలో దేవుడు అలాంటి మంచి లక్షణం ఇచ్చినాడు. ఈ దినాన ఆ చంద్రుడే దేవుని యొక్క సంఘము. అందుకే పరమగీతల్లో రాయబడింది, సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంత అందమగలదై ఊహిత సైన్య సమభీకర రూపిణెగు ఈమె ఎవరు? ఈ లోకము చీకటిలో ఉంది ఇప్పుడు. కనుక ఈ చీకటి లోకానికి వెచ్చదనం కలిగించేది, చల్లదనం కలిగించేది, సేద తీర్చేది దేవుని సంఘం. దేవుని సంఘం అనే చంద్రబింబం ఈ చీకటిలో ప్రజ్వలిస్తున్న కొలది పిండారబోసిన వెన్నెల కురిసిన రాత్రే. అది ఎంతో చీకటే, ఎంతో కఠోరమైన పరిస్థితే, కానీ ఎంతోమందికి నెమ్మదినిచ్చేది దేవుని సంఘము. దేవుడి దినాన అలాంటిదిగా ఈ చీకటి లోకంలో ఉంచాడన్నది వాస్తవం. కనుక మనము దేవుడు చేసిన ఆత్మ సంబంధమైన సృష్టిగా లేదా ఈ గొప్ప జ్యోతిగా దేవుని ప్రజలమై ఉండి మనం వ్యక్తిగతంగా కుటుంబంగా ఉన్న ప్రాంతములో లోకములో ఆ చల్లదనాన్ని విస్తరించి చేసేవారు ఉండాలని దేవుడు కోరుచున్నాడు. ఈ గొప్ప అనే మాట బైబిల్లో ఆఖరికి ఎక్కడ రాశారు? నాకు తెలిసి ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 12వ వచనం. 21:12 రెవల్యూషన్ చాప్టర్ 21 verse 12. ఆ పట్టణమునకు ఎత్తైన గొప్ప ప్రాకారమును 12 గుమ్మములను ఉండెను. గొప్ప ప్రాకారం, ఇది కూడా దేవుని యొక్క నోట్లో నుండి బయలుదేరిన మాట. కనుక గొప్ప అనేది మొట్టమొదట దేవుని యొక్క సృష్టిని తెలియచేస్తుంది. అది భౌతికమైన సృష్టి. ఆఖరిలో దేవుని యొక్క సృష్టిని తెలియచేస్తుంది. అది ఆత్మ సంబంధమైన సృష్టి. ఆదికాండం 1వ అధ్యాయం భౌతికమైన సృష్టి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం పరసంబంధమైన సృష్టి. ఆదికాండం 1వ అధ్యాయం గతించిపోతుంది. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం రాబోతుంది. ఆదికాండం 1వ అధ్యాయం మనం చూడలేదు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం మనం చూడబోతున్నాం. ఆదికాండం 1వ అధ్యాయం మన జీవితంలో వాస్తవంగా మనం ఎరగలేదేమో. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం మనం ఎరగబోతున్నాం. దేవుని నివాస స్థలం మానవులతో కూడా ఉన్నది. పరిశుద్ధమైన పట్టణం తన భర్త కొరకు అలంకరించబడి పరలోకం మధ్య నుండి దిగివచ్చుట నేను చూచితిని. దాంట్లో గొప్ప ప్రాకారాలు ఉన్నాయి. ఆ ప్రాకారం కలిగిన పట్టణంలో మనం ఉండబోతున్నాం. ఇలాంటి శుభప్రదమైన నిరీక్షణలోనికి దేవుడు మనల్ని తీసుకుని రావాలని సంకల్పించుట దేవుని అనాదికాల ఏర్పాటు కాదా? సరే, ఈ ఏర్పాటులోనికి ఎవరు వస్తున్నారు? మరి ఆదికాండం 1వ అధ్యాయంలోనే ఉంటే కుదరదు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలోనికి రావాలా. ఆదికాండం 1వ అధ్యాయంలో ఉన్న గొప్ప జ్యోతులను చూసి ఇవే చాలా బాగున్నాయి అనుకుంటే కుదరదు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో ఉన్న గొప్ప ప్రాకారములు కలిగిన పట్టణంలోనికి మనం అందరం ప్రవేశించాలని దేవుని కోరిక. మరి ఎలాగ ప్రవేశించగలం? ఈ 3 దినాల పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసే కొలది దేవుని వాక్యం ఆధారం చేసుకొని కొన్ని విషయాలు మనం పరిగేరుకోవటానికి ప్రయత్నిస్తాం. నాతో పాటు మీరు కూడా ఈ పరిగిలో పాలు పొందాలని ప్రభువు నామమున ఆహ్వానిస్తూ ఉన్నాను. మొదటి విషయం, ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ద గ్రేట్ హౌస్. ఈ గొప్ప ఇల్లు నిర్మాణం ఎలా కట్టాల? గొప్ప ఇల్లు దేని మీద కట్టబడుతుంది అన్నదాని గురించి కొన్ని సంగతులు మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభువారు తన నోటి ద్వారా కొండ మీద ప్రసంగములో చెప్పిన సంగతులు మత్తయి సువార్త 7వ అధ్యాయంలో కొన్ని గ్రంథస్థం చేయబడిన విషయము మనకు పరిచయమే. 5, 6, 7 ఈ 3 అధ్యాయాలు మత్తయి సువార్తలో కొండ మీద ప్రసంగాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నాయి. 7వ అధ్యాయం చివరిలో ఆయన ఏదో కట్టడాన్ని గురించి మాట్లాడాడు. ఆయనకు కూడా కట్టడం అంటే చాలా ఇష్టం, ఇల్లు అంటే చాలా ఇష్టం. ఆయన కట్టేవాడు, పడగొట్టేవాడు కాదు. అందుకని ఈ దినాన మనల్ని కూడా వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘంగా కట్టాలని కోరుతున్నాడు. ఎలా కట్టాలంట? ఆయన ఇష్టపడేది పడిపోకుండా కట్టాలని. ఎలా కట్టాలని ఆయన కోరుతున్నాడు? వాన, వరదలు, గాలి, ఉప్పెన, తుఫాను, గోదావరి సునామీ, ఇంకేమొచ్చినా సరే అది కొట్టుకొని పోకుండా స్థిరంగా ఉండాలని కోరుతున్నాడు. ఇక్కడ 2 రకాలైన వ్యక్తుల గురించి మాట్లాడాడు. ఒకటి
బుద్ధిమంతుడు, ఇంకొకటి బుద్ధిహీనుడు. ఈ ఇద్దరు కలిసి ఒకే స్థలానికే వచ్చినారు. ఎక్కడికి? కొండ మీద ప్రసంగం వినటానికి. ఒకే వ్యక్తే చెప్పాడు. ఎవరు? యేసు ప్రభు. ఒకే మాటలే చెప్పాడు. ఏంటా మాటలు? వినుటకు శక్తి గలవాడు లేదా వినుటకు చెవులు గలవాడు విననుగాక. ఒకే సందర్భములో ఒకే వ్యక్తి ఒకే స్థలములో ఒకే ఆడియన్స్ని, ప్రేక్షకులను ఉద్దేశించి చెప్పాడు. కానీ కొంతమంది ఒక రకంగా తీసుకున్నారు, కొంతమంది ఇంకొక రకంగా తీసుకున్నారు. దేవుడు ఏం చెప్పాడంటే ఆ ఇద్దరు వినని వాళ్ళు అని చెప్పలేదు, ఇద్దరు వినటానికి వచ్చినారు. అందుకే నా మాట విని ఆ ప్రకారము చొప్పున చేసినవాడు బండ మీద పునాది వేసుకొని ఇల్లును కట్టిన వాడిని పోలి ఉంటాడు. రెండో వ్యక్తి బుద్ధిహీనుడు ఎవరు? మరి ఆ వ్యక్తి కూడా విన్నాడు. తేడా ఏంటి మరి? మొదటి వ్యక్తికి రెండో వ్యక్తికి ఆ ప్రకారం చేయలేదు. మళ్ళీ చాలామంది అలాగే ఉన్నాం. అందరూ వినటానికి వచ్చినాం. ఎవరి మాటలు? యేసుప్రభు మాటలు. ఎక్కడా? కొండ దగ్గర. ఏమని వినాలనుకున్నాం? ఆయన చెప్పేదంతా వినాలనుకున్నాం. మరి విన్న తర్వాత ఏమనుకున్నాం? ఆయన అధికారంతో మాట్లాడిన మాటలు ఎవడునూ ఇంతవరకు మాట్లాడలేదు. ఆయన గురించి చాలా ఘనంగా పొగడుతూ ప్రకటిస్తూ బయలుదేరి వెళ్ళిపోయారు. కానీ ఆ వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది బుద్ధిహీనులని ఆ తర్వాత అర్థమైందంటే తప్పు కాదేమో. విని వెళ్ళిపోతే అలాగే మనం కూడా ఉంటాం. మరి ఏం చేయాలంట? ఆ ప్రకారంగా జీవించాల. అందుకే యాకోబు అన్నాడు, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు బలపరచుకొనక అన్నారా? మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు ప్రోత్సాహపరచుకొనక అన్నాడా? మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపరచుకొనక. వినడంలో మోసం ఉందా? విన్న తర్వాత చేయకపోవడంలో మోసం ఉంది. కనుక మనం ఎంత ఆసక్తితో వింటామో అంత ఆసక్తితో ఆ వాక్య ప్రకారం జీవించడం బండ మీద పునాది వేసి ఇల్లు కట్టిన బుద్ధిమంతునికి పోలిక. వానొచ్చింది, వరదొచ్చింది, గాలి వచ్చింది, ఉప్పెనొచ్చింది, సునామీ వచ్చింది, ఆ ఇల్లు పడిపోలేదు. అయితే బుద్ధిహీనుడు మాటలు విన్నాడు. వీళ్ళు మామూలుగా చెప్తుంటారులే, ప్రతి సంవత్సరం ఇప్పుడు 9 ఏళ్ళ నుండి చెప్తా ఉన్నారు, ఇంకెన్నేళ్ళు చెప్తారో చెప్తూనే ఉంటారు. వాళ్ళు చెప్పేది చెప్తుంటారు, మనం చేస్తామని అంటూ ఉంటారు అనుకో. ఇళ్ళ కట్టేసాము, వాన వచ్చింది, వరద వచ్చింది, గాలి వచ్చింది, తుఫాన్ వచ్చింది, ఆ ఇల్లు పడిపోయింది. ఇక్కడ రాసే దాని పాట గొప్పది. అక్కడ కూడా గొప్పదే. ఏంటి గొప్పది? మంచి గొప్పది కాదు, చెడ్డ గొప్పది. మరి ఆ బండ ఏంటంట? ఆ బండ యేసుక్రీస్తు ప్రభువే. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో మనం చూస్తాం, ఆ బండ క్రీస్తే. కనుక యేసుక్రీస్తు ప్రభు మీద మన జీవితాలు కట్టబట్ట చాలా ప్రాముఖ్యము. ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ద గ్రేట్ హౌస్, ఈ గొప్ప ఇల్లు యొక్క నిర్మాణము పునాది బండ, ఆయనే యేసుక్రీస్తు ప్రభు. మరి దేని మీద అపోస్తలుడైన పౌలు ఈ గొప్ప ఇంటిని కట్టడానికి పూనుకున్నాడు? ఆయన ఒకటే ఒక మాట చెప్తూ వచ్చినాడు. సువార్త అంతటికి బహుశా అదే కీలకమంటే తప్పు కాదేమో. పరిచయమైన మాట, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 3వ వచనం. 1 Corinthians chapter 15 verse 3. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 3వ వచనం. నాకీయబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని. ఏంటా ఉపదేశము? అదేమనగా, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపం నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను. 4వ వచనం. లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఇది ఈ గొప్ప ఇంటికి ఉన్న పునాది. ఇది ఈ గొప్ప ఇంటి యొక్క రాయి. ఈ రాతికి వెలుపల కట్టే ప్రతి కట్టడం వర్షం వచ్చినా, గాలి వచ్చినా, తుఫాన్ వచ్చినా అది కూలిపోతుంది. దాని పాటు గొప్పది. కనుక యేసుక్రీస్తు ప్రభు యొక్క యాగము, ఆయన కార్యము పౌలు అపోస్తలుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. దీంట్లో 5 సామాన్యమైన విషయాలు మనం చూడటానికి ప్రయత్నం చేస్తాం ఈ మొదటి సెషన్లో. మొదటిది, ఎవరి బండ? ఎవరు మన కొరకు చనిపోయారు? క్రీస్తు, ద పర్సన్ ఆఫ్ గాడ్, దేవుని వ్యక్తి. మనుషులమైన మనం పాపం చేసినప్పుడు, దేవునికి దూరమై ఉన్నప్పుడు, గొప్ప ఇంటిలోనికి రాలేకుండా పాడుబడిన ఇంట్లో ఉన్నప్పుడు, ఒక ఇల్లు ఉందంట, బైబిల్లో రాశారు. ఆ ఇల్లు చాలా బాగుందంట, దాన్ని శుభ్రం చేసినారు, కానీ దాంట్లో ఎవరు లేరు.
ఎవరు లేరు కనుక ఏమైంది, కొంతకాలం అయిపోయిన తర్వాత కొన్ని దయ్యాలు వచ్చి ఆ ఇంట్లో కాపురం పెట్టినాయి. బహుశా అలాంటి దుస్థితుల్లో మనం ఉన్నప్పుడేమో కరుణాసంపన్నుడైన దేవుడు తన ప్రియ కుమారుడు, ఏకైక కుమారుడు, అద్వితీయ కుమారుడు, తన మెచ్చిన కుమారుడు ఈ భూమి మీదకి పంపించడానికి ఇష్టపడ్డాడు. అందుకనే దేవుని యొక్క వాక్యంలో యెషయా గ్రంథం 43 రాయబడింది, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయించున్నాను, అది ఈనాడే మొలుచును, దానిని మీరు ఆలోచింపరా. ఏంటి నూతన క్రియ? నూతనము అంటే ఎవరికి ఇష్టం లేదు? అందరికి ఇష్టమే. కొత్త సంవత్సరము, కొత్త బట్టలు, కొత్త నగలు, కొత్త మొబైల్ ఫోను, అన్నీ కొత్తవే, హృదయం తప్ప. కానీ దేవుడు కోరుతున్నాడు, మిగతావన్నీ పాతవైనా పర్వాలేదు, ఉదయం మాత్రము కొత్తది. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయించున్నాను, అది ఈనాడే మొలుచును, దానిని మీరు ఆలోచించరా. ఏం చేస్తా ప్రభు? మరి అరణ్యములో నేను త్రోవ కలగజేస్తా. ఎవరు అరణ్యము? ఎవరు ఆ అరణ్యము? మనమే ఆ అరణ్యము. అరణ్యం దేన్ని జ్ఞాపం చేస్తుంది? కఠినత్వాన్ని జ్ఞాపం చేస్తుంది. అరణ్యం దేన్ని జ్ఞాపం చేస్తుంది? భద్రత లేనిది జ్ఞాపం చేస్తుంది. అరణ్యంలో మనుషులు ఎలాగుంటారు? ఎవరిని వాళ్ళు పట్టించుకోరు, వాళ్ళు చెప్పిందే వినాలి. దక్షిణ భారతదేశంలో ఒక వ్యక్తి అరణ్యంలో ఉండేవాడు. 3 రాష్ట్రాల ప్రజల్ని 30 సంవత్సరాలు 7 చెరువులు నీళ్లు దాపించినాడు. ఆ వ్యక్తి పేరు వీరప్పన్. ఒకే ఒక వ్యక్తి కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, దాదాపు 4 రాష్ట్రాల ప్రజల్ని, పోలీసుల్ని నిర్దాక్షిణ్యంగా ఒక్క వ్యక్తి అడవిలో ఉంటే 4 రాష్ట్రాలు భయపడతాయంటే ఊహించండి అడవిలో ఉన్న మనిషి యొక్క కఠినత్వం. తను బ్రతకాలని కోరుకోడు, తనకు హాని చేసేవారు బ్రతకాలని కోరుకోడు. దయ, ప్రేమ, జాలి, కనికరం పొరపాట కూడా ఉండదు. ఎవరు కనిపించినా సరే కాల్చివేయడం, ఎవరు కనిపించినా సరే నరికివేయడం. పెద్ద పోలీస్ ఆఫీసర్ పట్టుకోవటానికి ఎంతో పన్నాగం వేసాడు. ఆయన వెళ్ళిన వెంటనే పిట్టను కాల్చినట్లు కాల్చి పడేశాడు. ఎంతమంది పోలీస్ ఆఫీసర్లు ఆయన చేతిలో పిట్టలు వెళ్ళి రాలిపోయారు. అరణ్యములో ఒక్కడు 4 రాష్ట్రాలను వణికించినాడు. నిర్దేవుడిగా జీవించినాడు. జీవితంలో నెమ్మది, సమాధానం లేకుండా జీవించినాడు. తనకు మరణం అంటే భయం ఉండదు, వేరే వారి చంపాలన్నా కూడా తనకు భయం లేదు. అంత కఠినముగా అరణ్యములో జీవిస్తారు మనుషులు. ఆ మధ్యలో ఈ ఖమ్మం పైన ఏజెన్సీ ఏరియాలో ఒక వాటర్ పైప్, నీళ్లు సరఫరా చేయడానికి ఒక ఊరు నుండి ఇంకొక ఊరికి నీళ్లు సరఫరా చేయడానికి ఒక కాలువ వేస్తున్నారు. అది కొండ మీద అరణ్యంలో పోద్ది. బహుశా వేరే వారి ఉద్దేశం వేరే రకంగా ఉందేమో, వాళ్ళు దాన్ని పసిగట్టినారు. అన్నలు పసిగట్టి ఏం చేశారంటే ఆ పైపులు తవ్వే పనులు ఎవరైతే నిమగ్నమైనారో కాంట్రాక్టర్ని వాళ్ళని పిలిచి వాళ్ళు బాగా కొట్టేసి అక్కడి నుండి తరిమి వేసినారు. కారణం ఏంటంటే అరణ్యంలో త్రోవ ఉండకూడదు. ఉంటే పోలీసులు కానీ ఎవరైనా కానీ వచ్చి మమ్మల్ని పట్టేస్తారు, మేము దొరికిపోతాం. కనుక మా దగ్గరికి ఎవరు రాకూడదు. అరణ్యంలో త్రోవ ఉండదు, అరణ్యంలో నెమ్మది ఉండదు, అరణ్యంలో ప్రేమ ఉండదు, అరణ్యంలో జాలి ఉండదు, అరణ్యంలో భద్రత ఉండదు, అరణ్యంలో సహవాసం ఉండదు. అరణ్యము చీకటిమయమైనది. ఎలాంటి అరణ్యంలోనికి బైబిల్లో రాయబడింది? త్రోవను కలగచేస్తా. ఎట్లా చేస్తావు దేవా త్రోవ? ఎట్లా చేస్తావు త్రోవ? అందుకే త్రోవ అయిన నా కుమార్ని పంపిస్తే. ఎవరు త్రోవ? యోహాను 14:6 యేసుప్రభు అన్నాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. కనుక దేవుడు తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు అనే మార్గాన్ని అరణ్యంలోనికి పంపించినాడు. ఈ అరణ్యము అనే లోకంలో మనం జీవిస్తున్నప్పుడు భద్రత లేకుండా, కఠినంగా, ఇష్టానుసారంగా, నెమ్మది, ప్రేమ, సమాధానం, జాలి లేకుండా జీవిస్తున్నప్పుడు, మానవత్వం లేకుండా నిర్దేవులుగా జీవిస్తున్నప్పుడు కరుణాసంపన్నుడైన దేవుడు త్రోవను కలుగ చేయటానికి యేసుక్రీస్తుని పంపించినాడు. ఆయన ఈ భూమి మీదకి వచ్చినాడు, త్రోవను కలుగ చేయటానికి వచ్చినాడు. ఆయన త్రోవ శరీరం అనే తెర ద్వారా మానవునికి దేవునితో ఏర్పడింది. ఆ త్రోవను ఆయన కలుగ చేయట కొరకాయి ఏదో జేసీబీలు తీసుకుని వచ్చి అడవినంతా పాయలు చేసింది కాదు. తన శరీరాన్ని ఆ త్రోవగా చేయటానికి శిలువ మీదకి వెళ్ళాడు. పాపం ఎరిగిన ఆ దేవుడు మన కొరకై పాపంగా చేయబడ్డాడు. ఆయన దేవుని యొక్క స్వరూపము కలిగిన దేవుడు స్వరూపము లేని వ్యక్తిగా చేయబడ్డాడు. శాపము ఎరగని దేవుడు, బైబిల్లో రాయబడింది, మన కొరకై శాపముగా చేయబడ్డాడు. పాపము తెలియని దేవుడు మన కొరకై పాపముగా చేయబడ్డాడు. ఆయన దేహమంతా కోడాలతో దున్నివేశారు, రక్తం ప్రవహిస్తుంది. తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరగరు కనుక వీరిని క్షమించు. ఎందుకు వచ్చావు ఈ లోకానికి?
త్రోవను కలగ చేయటానికి వచ్చి. ఎక్కడి నుండి త్రోవ? భూమి మీద నుండి త్రోవ. ఎక్కడికి త్రోవ? పరలోకానికి త్రోవ. మరెక్కడి ద్వారా వేస్తున్నావు ఆ త్రోవ? నా శరీరం అనే తెర ద్వారా, నా శరీరం అనే గుడారం ద్వారా, నా శరీరాన్ని అప్పగించడం ద్వారా దేవునికి మానవానికి మధ్యలో ఈ అరణ్యాన్ని తీసివేసి నేను త్రోవను కలగ చేయొచ్చును. ఎప్పుడది? ఈనాడే మొలచును, దానిని మీరు ఆలోచింపారు. దేవుడు తన ప్రియకుమారుడిని యేసుక్రీస్తుని మన కొరకు పంపించిన కారణం చేత దాదాపు 2000 సంవత్సరాల క్రితం కల్వరి సెలువులో మన కొరకే త్రోవ ఏర్పాటు చేయబడింది. ఇప్పుడు ఇలాంటి అరణ్యంలో ఉన్న వ్యక్తి అయినా సరే ఆ త్రోవ దగ్గరికి వచ్చి, యేసు ప్రభువా, నేను ఈ త్రోవలో వెళ్ళాలనుకుంటున్నాను, నాకు త్రోవ చూపించు. ఆయన త్రోవ చూపించే దేవుడు, ఆయన మార్గం చూపించే దేవుడు. కనుక ఆయన ఎందు విశ్వాసం ఉంచి పాపక్షమాపణ పొందినప్పుడు తిరిగి ఆ పరలోక రాజ్యంలో ఆ గొప్ప ఇంటిలో ప్రవేశించడానికి దేవుడు యేసు ప్రభు ద్వారా మనకు త్రోవ ఏర్పాటు చేసినాడు. కనుక మొదటి విషయము ద పర్సన్ ఆఫ్ గాడ్, దేవుని వ్యక్తి. రెండవది ఏంటి? 15వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 3వ వచనం. మన పాపముల నిమిత్తము, ద పనిష్మెంట్ ఆఫ్ అవర్ సిన్స్. మన పాపముల నిమిత్తం, మన పరిశుద్ధత నిమిత్తం కాదు. మనకు అసలు పరిశుద్ధత ఉంటేక మనమంతా పాపలం. బైబిల్లో రాయబడింది ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి. అందరూ పాపం చేశారా? బాగా చదువుకున్న వాళ్ళు పాపం చేశారు, ఇంకెక్కువ చేశారు. చదువులేని వాళ్ళు పాపం చేశారా? పర్వాలేదు, ఒక మాదిరి చేశారు. పేదలు పాపం చేశారా? పాపం చేశారు. ధనవంతులు పాపం చేశారా? పాపం చేశారు. ఏ కుల, వర్గ, మత, జాతి, ప్రాంత, భౌగోళిక స్థితిగతుల మీద ఆధారపడలేనంతగా మానవుడు పాపం జరిగించినాడని వాక్యం సెలవిస్తుంది. నీతిమంతుడు లేడు, ఒక్కడైనను లేడు. పరిశుద్ధుడు లేడు, ఒక్కడైనను లేడు. బైబిల్లో రాయబడింది, స్త్రీకి పుట్టిన నరుడు ఎట్లు శుద్ధి కాగలడు? పాపంలో నా తల్లి నన్ను గర్భము ధరించింది, పాపంలోనే నేను జీవిస్తున్నాను, పాపంలోనే నేను చనిపోతే పాతాళమే నా గమ్యము. ఆ కారణాన పాపంలో జన్మించిన, పాపంలో జీవిస్తున్నా, ఆ పాపాలను అంతటిని మోసుకు వెళ్ళటానికి దేవుడు తన ప్రియకుమారుని పంపించినాడు. అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయంలో రాయబడింది, ఇదిగో లోక పాపములను మోసుకొని పో దేవుని గొర్రె. లోక పాపాలను మోసుకొని వెళ్ళటానికి వచ్చాడు, కానీ లోక పుణ్యాన్ని మోసుకెళ్ళటానికి రాలేదు. ఎందుకంటే లోకంలో పుణ్యం ఉంటేగా. లోక ఆశీర్వాదాలు మోసుకొని పో దేవుని గొర్రె పిల్లని చెప్పలేదు, లోకంలో ఆశీర్వాదం ఉంటేగా. లోక ఐశ్వర్యాన్ని మోసుకెళ్ళే గొర్రె పిల్లని చెప్పలేదు, లోకంలో ఐశ్వర్యం ఉంటేగా. మనం ఏదైనా పాపం ఎవరికైనా ఇస్తే, నా పాపం వేరే వాళ్ళకి ఇస్తే వాళ్ళని మోసుకుంటారా? కుమారుడు చేసిన పాపం తండ్రి మోసుకుంటాడా? కుమార్తె చేసిన పాపం తల్లిదండ్రులు మోసుకుంటారా? విశ్వాసులు చేసిన పాపము పరిచయం ఉన్నవారు మోసుకుంటారా? ఎవరు మోసుకోం. మనమంతా ఘనత మోసుకోవాలంటే ఇష్టం. మావాడు ఫస్ట్ క్లాస్ పాస్ అయ్యాడండి అంటే ఇష్టము, మావాడు అమెరికాలో ఉన్నాడండి అంటే ఇష్టము, మా కూతురు మెడిసిన్ చేస్తుందండి. ఘనత అయితే మనం మోసుకోవడానికి ఇష్టం. ఏంటి మీ వాడు ఫెయిల్ అయ్యాడంట, మావాడు ఫెయిల్ అయ్యాడా? ఏం లేదే, తప్పు జరిగింది. ఘనత తప్ప వేరేది ఏది మనం మోసుకోవటానికి ఇష్టపడము. అయితే బైబిల్లో రాయబడింది, దేవుడు ఆయన మహాఘనుడై ఉండి ఘనహీనులైన మన కొరకాయ మన పాపం మోసుకోవటానికి వచ్చిన. కనుక ఆయన వచ్చిన ఉద్దేశం ఏంటంటే మన కొరకే శిక్షించబడటానికి వచ్చి ఆ తీర్పును, ఆ శిక్షను ఆయన అనుభవించినాడు. ఈ గొప్ప ఇంటిలోనికి మనం రావటం కొరకాయ, ఈ బండ మీద మన పునాది వేయబట్ట కొరకాయ దేవుడు బండ అయిన యేసుక్రీస్తుని మనకు పంపించినాడు. మొదటిది ద పర్సన్ ఆఫ్ గాడ్, దేవుని వ్యక్తి క్రీస్తు. రెండవది ద పనిష్మెంట్ ఆఫ్ సిన్, మనుషుల యొక్క పాపము. మూడవది ఏంటి? కొరింథీయులకు రాసిన 3వ పత్రిక 15వ అధ్యాయం 3వ వచనం. మృతి పొందెను, ద పర్పస్ ఆఫ్ గాడ్. దేవుడు మృతి యేసు ప్రభు వారు శిలువ మీదకి వెళ్ళి చనిపోకపోతే మనము అలాగే ఉండాల్సిందే. అందుకని ఆయన మన పాపంలో కొరకాయ మృతి పొందినాడు. ఆయన చేసిన ఆశ్చర్యకార్యాలు భూమి మీద ఏవి మానవుని రక్షించలేవు. అవసరమే, కానీ అవి మానవునికి రక్షణ ఇచ్చేవి కాదు. అందుకనే హెబ్రీ పత్రికలో చెప్పబడింది, ఆయన మరణము రుచి చూచుట కొరకాయ మన కొరకు రక్త మాంసములు కలిగిన వాడుగా ఈ భూమి మీదకి వచ్చినాడు. మరణము రుచి చూడటానికి ఎవరైనా ఇష్టపడతారా? ఏదైనా రుచి చూస్తారు. మన కూరలో ఉప్పు ఉందా, కారం ఉందా అంటే రుచి చూచేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? చాలామంది ఉన్నారు.
అయితే నా మరణం నువ్వు కూడా రుచి చూచు, నా బదులు నువ్వు కూడా హాస్పిటల్కి రా, నేను యాక్సిడెంట్ అయ్యాను నువ్వు కూడా యాక్సిడెంట్గా అని అంటే ఎవరైనా రుచి చూడటానికి ఇష్టపడతారా? అది అసంభవం, సరికాదు. అయితే ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన యేసుక్రీస్తు. ఆయన మరణము రుచి చూడటానికి వచ్చినాడు. జీవితంలో ఈ రుచి ఎవ్వరు చూడరు, ఆయన తప్ప. మనలాంటి వారి యొక్క మరణము ఆయన మోసుకోవడానికి సంకల్పించినాడు. అది యేసుప్రభు ఈ భూమి మీదకి రావట్ల కల ఉద్దేశ్యం. తిరిగి 4వ విషయం ఏంటి? 15వ అధ్యాయం 3వ వచనం. 15:3 లేఖనముల ప్రకారము, ద ప్రిసెట్స్ ఆఫ్ గాడ్, దేవుని లేఖనములు. దేవుడు ఏదైతే సిద్ధపరిచినాడో ఆ లేఖనముల ప్రకారం యేసుక్రీస్తు ప్రభు ఇవన్నీ చేస్తూ వచ్చినాడు. ఆయన యాక్సిడెంటల్గా చేయలేదు. ఆయన యూదా ఇస్కరియోతు కాదు ఆయన అప్పగించింది, ఆయనే మనఃపూర్వకంగా నిజమైన స్నేహితుడు, విడవక ప్రేమించు మంచి గొర్రెల కాపరి, తన గొర్రెల కొరకు ప్రాణము పెట్టును. ప్రాణం పెట్టుటకును తీసుకుంటకును నాకు అధికారం ఉందని యేసుప్రభు వారు చెప్పాడు. కనుక ఆయన ఎవరో బంధించి ఎవరో సులువు మీదకి తీసుకెళ్ళలేదు, అదంతా అక్షరం. కానీ ఆత్మ ఏంటంటే ఆయనే మనఃపూర్వకముగా సులువు మీదకి వెళ్ళటానికి సంకల్పించింది. 5వది ఆఖరిది ఏంటంటే 4వ వచనం చివరిలో రాయబడింది, ఆయన 3వ దినమున లేపబడెను. ద పవర్ ఆఫ్ గాడ్. క్రైస్తవుని జీవిత యొక్క పునాది ఈ శక్తి మీద ఆధారపడింది. ఏంటి ఆ శక్తి? ఆయన 3వ దినమున లేపబడెను. యేసు ప్రభు లేపబడకుండా ఉంటే ఈ దినాన మన విశ్వాసం వ్యర్థమే, బహుశా మనం కూడా లేపబడం. యేసుక్రీస్తు ప్రభు వారు మరణం రుచి లేపబడ్డాడు కనుక యేసు ప్రభు ఎందు విశ్వాసం ఉంచిన వారు కూడా ఓ దినాన యేసు ప్రభు రాకడొచ్చినప్పుడు మధ్యాకాశంలో ఆయన యొక్క బూరధ్వని మనం విన్నప్పుడు యేసునందు మృతులైన వారు ఆ స్వరం విన్న వెంటనే వారు లేస్తారు. అలాగే జీవించిన మనము వారితో పాటు ఉండటానికి సదాకాలము మనం కొనిపోబడతాం. కాగా దేవునితో పాటు సదాకాలము మనము ఉండబోతున్నాం. ఈ దేవుని శక్తి, ఈ పునరుత్థాన శక్తి, దేవుడు అతనిని లేపెను, దానికి మేము సాక్షులము. అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో అపొస్తలుడైన పేతురు చెప్పిన సంగతులు మనకు తెలుసు. అబ్రహాము లాంటి వాడు పునరుత్థాన శక్తిని బట్టి బలం పొంది దేవుని ద్వారా ఇస్సాకును పొందినాడు. అందుకనే అపొస్తలుడైన పౌలు ఫిలిప్పీ పత్రికలో అన్నాడు, దట్ ఐ మే నో ద పవర్ ఆఫ్ హిజ్ రిజరక్షన్. ఆయన పునరుత్థాన బలమును నేను ఎరుగు నిమిత్తం. మనకి దాని సంగతి తెలుసో తెలియదో కానీ, బహుశా మీకు తెలిసేమో కానీ నాకు మాత్రం ఏం తెలియదు. బహుశా నేను అనుభవిస్తున్నానేమో ఆ విషయము, కానీ అక్షరానుసారంగా నాకు ఆ సంగతి తెలియదు. కానీ భక్త్ సింగ్ గారు ఆయన జతిపని వారు ఎప్పుడు ప్రార్థన చేసినా సాధారణంగా ఈ మాట వాడేవారని మనకు వినికిడి. ఏమని? ప్రభువా, నీ పునరుత్థాన శక్తిని మాకు ఇవ్వు, నీ పునరుత్థాన శక్తిని మాకు బయలుపరచు, పునరుత్థాన శక్తిని వెల్లడిసే. ద పవర్ ఆఫ్ రిజరక్షన్. భక్త్ సింగ్ గారికి ఫేవరెట్ క్రేజీ క్యాచీ టర్మ్, ద పవర్ ఆఫ్ రిజరక్షన్. పునరుత్థాన శక్తి, పునరుత్థాన బలం. కనుక మన శరీరంలో ఉండే బలం అంతా ఇది భౌతికమైనది, ఇది భౌతిక కార్యాల కొరకు వాడబడేది, ఇది క్షయమైపోయే బలం. పునరుత్థాన బలం ఏం చేస్తుందంటే ఈ సాకును బయటికి తెస్తుంది. భౌతికమైన బలం ఏం చేస్తుందంటే ఇష్మాయిలును బయటికి తెస్తుంది. ఈ సాకును బయటికి తెస్తే ఈ సాకులో నుండి యాకోబు వస్తాడు, యాకోబులో నుండి యూదా వస్తాడు, యూదాలో నుండి దావీదు వస్తాడు, దావీదులో నుండి లోకరక్షకుడని యేసుక్రీస్తు. పునరుత్థాన బలం ద్వారా యేసుక్రీస్తు ప్రభు యొక్క కార్యాలు ప్రత్యక్షమవుతాయి. ఇస్సాకు కార్యం ద్వారా శరీర క్రియలు ప్రత్యక్షమయ్యా, ఇష్మాయిలు కార్యం ద్వారా శరీర క్రియలు ప్రత్యక్షమవుతాయి. ఇప్పుడు మనకు శరీర శక్తి బహిర్గతం అవుతుందా? పునరుత్థాన శక్తి బహిర్గతం అవుతుందా? ఈ గొప్ప ఇంటిలో అపోస్తలుడైన పౌలు తిమోతి జ్ఞాపకం చేస్తాడు, తిమోతి, నీవు ఈ గొప్ప ఇంటిలోనికి వచ్చావా? గొప్ప ఇల్లు యేసుప్రభు అనే పునాది అనే బండ మీద కట్టబడింది. ఇంకా నువ్వు ఆ బండ మీదకి రాకపోతే ఈ గొప్ప ఇంటిలోనికి ప్రవేశించలేవు. మనం ఇంకా కొనసాగే ఈ దినాల్లో ఈ మధ్యాహ్నం మీకు జ్ఞాపకం చేసే సంగతి ఏంటంటే, ఇంకా యేసుప్రభు వారికి వెలపటుంటే, ఈ లోకమే గొప్ప అనుకుంటే, ఈ చదివే గొప్ప అనుకుంటే, ఈ డబ్బే గొప్ప అనుకుంటే, కలిగిన నీకే గొప్ప అనుకుంటే ఇవన్నీ ఓ దినాన్ని గతించిపోతాయి. అవి నో దినాన్ని నీతో పాటు రావు. నీ చదువు నీతో పాటు రాదు, నీ డబ్బు నీతో పాటు రాదు, నీ గొప్ప కులం నీతో పాటు రాదు, నీ గొప్ప ఆస్తి నీతో పాటు రాదు, నీ గొప్ప బ్యాక్గ్రౌండ్ నీతో పాటు రాదు. మనకు బ్యాక్గ్రౌండ్ లేదు, ఫ్రంట్ గ్రౌండ్ లేదు, లెఫ్ట్ గ్రౌండ్ లేదు, రైట్ గ్రౌండ్ లేదు. ఓన్లీ వన్ గ్రౌండ్, హోలీ గ్రౌండ్, పరిశుద్ధ భూమి. అందుకే నిర్గమకాండం 3వ అధ్యాయంలో దేవుడు మోషేతో అన్నాడు, మోషే, నీవు నిలబడిన స్థలము పరిశుద్ధ ప్రదేశం. మనమందరం ఆ పరిశుద్ధ ప్రదేశంలోనికి దేవుడు మనం తీసుకురావాలని సంకల్పించినాడు. ఈ మధ్యాహ్నము యేసుప్రభు యందు విశ్వాసం ఉంచుము,
ఆయన నీ పాపాలు భరించినాడు, నీ కొరికే శిలువ మీదకి వెళ్ళాడు, నీ కొరికే స్వరూపమైన సొగసైన లేనివాడుగా చేయబడి ఈ అరణ్యములో నీకు ఒక త్రోవని కలుగజేసినాడు. ఆ త్రోవ లేకపోతే నీవు అరణ్యములో ఏకాకివి. ఒక్క మాట చూసి ముగించడానికి మొదటి సెషన్ ప్రయత్నం చేస్తాం. ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయం, ఇర్మియా 14:8, జెరెమియా చాప్టర్ 14:8. ఇర్మియా 14:8. ఇశ్రాయేలునకు ఆశ్రయుడా, కష్టకాలమున వారికి రక్షకుడా, మా దేశంలో నీవేళ పరదేశి వలె ఉన్నావు. ఏలా రాత్రి వేళను బస చేయుట గుడారం వేయి ప్రయాణస్తుని వలె ఉన్నావు. ఇదేనా యేసుప్రభు వారికి నీ హృదయంలో స్థలమీకపోతే ఆయన నీ దగ్గర పరదేశిగా ఉన్నాడు, నీ దగ్గర గుడారం వేసుకోవటానికి ఇష్టపడేవాడు ఉన్నట్టు ఇక్కడ బైబిల్లో మనం పరదేశి. యేసుప్రభు వారు పరదేశిగా ఈ భూమి మీదకి వచ్చినాడు. ఆయన్ను పరదేశిగా తలంచక ఆయన నీ సొంత రక్షకుడిగా నీ హృదయం అనే దేశంలో ఉండటానికి, నీ హృదయం అనే గొప్ప ఇంటిలో ఉండటానికి ఆయన ఆహ్వానించడానికి తీర్మానం చేసుకో. ఈ ఊర్లో నాకు ఎవరైనా స్థలం ఇచ్చేవాళ్ళు ఉన్నారా? ఈ ఊర్లో నన్ను చేర్చుకునే వాళ్ళు ఉన్నారా? సాధారణంగా పరదేశం ఒక ఊరికి వచ్చాడు అనుకో, ఎవరు చేర్చుకుంటారా ఆశపడతారు, ఎవరు భోజనం వడ్డిస్తారా ఇష్టపడతారు, ఎవరు సహవాసం ఇస్తారా ఇష్టపడతారు, ఎవరు తనకి విశ్రాంతి ఇస్తారా ఇష్టపడతారు, ఎవరు గుడారంలో నేను ఉండాలా అని తలస్తూ ఉన్నాడు. యేసుప్రభు వారు అలాగూ సంచరిస్తూ ఉన్నాడు. ఈ మధ్యాహ్నం నీ జవాబేంటి? ప్రభుని యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షింపబడదురు. ప్రార్థన.